హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే సద్విక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం స్వామి వివేకానంద జీవితంలో మిత్రులతో ఎలా ఉండేవారో తెలుసుకుందాం. నరేంద్రుడు మిత్రులతో చాలా ప్రదేశాలకు విహారయార్థం కోసం వెళ్ళేవాడు. ఒకసారి కలకత్తాలోని ఒక జూ పార్కుకు వెళ్ళి పడవలో తిరిగి వస్తుంటే మిత్ర బృందంలో ఒక అబ్బాయికి కళ్ళు తిరిగి వాంతి అయింది. ఇది పడవ లోపల జరగడంతో పడవ అడుగంతా పాడైపోయింది. పడవ వాళ్ళు ఇద్దరు కోపంతో వాళ్ళని పడవను శుభ్రం చేయమని అరిచారు. పిల్లలు లేదు, కావాలంటే మేము టికెట్టు డబ్బులకి రెట్టింపు చెల్లిస్తాము అని అన్నారు. పడవ వాళ్ళు అలా కుదరదు అన్నారు. పడవ ఒడ్డుకు చేరాక పిల్లల్ని దిగనివ్వకుండా అడ్డుకొని భయపెడుతూ తిడుతూ మొదలుపెట్టారు. నరేన్ వాళ్ళ నుంచి ఎలాగో తప్పించుకుని ఒడ్డుపైకి దూకి పరిగెత్తాడు. అక్కడ ఇద్దరు ఆంగ్లేయ సైనికులు నడుస్తూ కనపడడంతో వారి వద్ద సహాయం అర్థించాడు. పిల్లవాడు పెద్ద పెద్ద కళ్ళు ధైర్యము చూసి వాళ్ళు పడవ వాళ్ళ వద్దకు వచ్చి పిల్లల్ని వదిలిపెట్టమని గద్దించారు. సిపాయిలను చూసి భయపడిన పడవ వాళ్ళు వెంటనే అందరినీ వదిలేశారు. నరేంద్రుడికి 11 వయసున్నప్పుడు ఒకసారి ఒక పెద్ద ఆంగ్లేయ యుద్ధ నౌక కలకత్తా ఓడరేవుకు వచ్చింది. చాలామంది ప్రజలు ఆ నౌకని చూడటానికి వెళుతున్నారు. మరి మన నరేన్ మిత్ర బృందానికి చూడాలని ఎందుకు ఉండదు? కానీ దానిలోకి వెళ్ళి చూడాలంటే ఒక పెద్ద ఆంగ్లేయ ఆఫీసర్ వద్దకు వెళ్ళి ఒక పాస్‌ని సంపాదించుకోవాల్సి ఉంటుంది. నరేన్ అందుకై ఒక దరఖాస్తును పూర్తించి ఆ ఆఫీసర్ ఉండే భవనానికి వెళ్ళాడు. అక్కడ అలాంటి వారు చాలామంది ఉన్నారు. అందరూ లోపలికి వెళుతున్నారు. కానీ అక్కడ బంట్రోతు మన వాడిని చూసి మరీ చిన్న పిల్లవాడిననుకుని లోపలికి వదలడం లేదు. మరి ఏం చెయ్యాలబ్బా అని ఆలోచిస్తూ నరేన్‌కి ఒక ఉపాయం తట్టింది. అందరూ మేడపైనున్న ఒక గది వైపు వెళ్ళటం గమనించాడు. ఇంకొక ద్వారం ఉందేమోనని భవనానికి వెనుకల వైపు వెళ్ళి చూస్తే మెట్లు కనిపించాయి. అక్కడ ఆపేందుకు ఎవ్వరూ లేరు. ఎంచక్కా పైకి వెళ్ళాడు. అక్కడొక తెర కనిపించింది. తీసి చూస్తే అందరూ దరఖాస్తులతో వేచి ఉన్నారు. గదిలో వచ్చేశానని తెలుసుకున్నాడు నరేన్. ఇంకే వరుసలో నుంచుని లోపలికి వెళ్ళాడు. ఆఫీసర్ గారు ఏమీ అడగకుండానే సంతకం పెట్టేశారు. దర్జాగా ముఖద్వారం గుండా బయటికి వెళ్ళాడు. ద్వారం వద్ద బంట్రోద్దు ఈ బాలుణ్ణి చూసి ఆశ్చర్యపోతూ, అరే, నువ్వు లోపలికి ఎలా వెళ్ళావు అని అడిగాడు. నీకు తెలియదా, నేనొక మాంత్రికుణ్లే అంటూ అతన్ని వెక్కిరిస్తూ నడిచి వెళ్ళిపోయాడు. ఒక మిత్రుడి ఇంటికి తోట వద్దకు వెళ్ళి చెట్టు ఒకటి ఉండేది. మధ్యాహ్నం పూట పిల్లలందరూ ఆ చెట్టు ఎక్కి దిగుతూ వేలాడుతూ అరుస్తూ కేరింతలు కొడుతూ దాని నీడలో రకరకాల ఆటలు ఆడుతూ ఉండేవారు. ఆ ఇంట్లో ఒక తాత ఉండేవాడు. మధ్యాహ్నం పూస్త కాస్త కునుకు తీద్దామని నడుం వాల్చాడో లేదో వీళ్ళ అరుపులు కేకలు చెవిన పడి చికాకు పడేవాడు. రోజు ఇంతే. మామూలుగా చెబితే పిల్లలు వినరు కదా అని సరే అని ఒకరోజు అందరినీ పిలిచి, చూడండి పిల్లలు, మీకు తెలిసినట్లు లేదు, ఈ చెట్టు మీద ఏముందో మీకు ఎవ్వరూ చెప్పలేదా అని అడిగాడు. పిల్లలు ఏముంది ఏముంది అని అడిగారు. వద్దులే, చెబితే మీరు భయపడతాడు అన్నాడు తాత. చెప్పు తాత, ఏమున్నది చెట్టు పైన అని పిల్లలు మళ్ళీ అడిగారు. ఈ చెట్టు పైన ఒక బ్రహ్మ రాక్షసి ఉంది. మీరెలా గోల చేసి దానికి కోపం తెప్పించారో అది మీ మెడలు విరిచేస్తుంది. మళ్ళీ ఈ చెట్టు దరిదాపులకు రావద్దు అని గట్టిగా చెప్పి తాత విజయగర్వంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అది చాలు, మిత్ర బృందం అంతా భయభ్రాంతులై చెట్టుకి దూరంగా పారిపోయారు. కానీ నరేంద్రుడి పైన ఈ ఎత్తులు పారుతాయా? తాత 4 అడుగులు వేశాడో లేదో మనవాడు చెట్టుపైనున్న కాళ్ళతో కొమ్మలని పట్టుకొని తలకిందులుగా వేలాడుతూ దూరంగా పొదల వెనక దాక్కున్న మిత్రులను చూసి వెక్కిరించాడు. బాబోయ్ నరేన్, ఆ చెట్టుపైన బ్రహ్మరాక్షసి ఉందరా, తాత ఏం చెప్పాడో వినలేదా? వచ్చేయరా, దిగి వచ్చేయరా, లేకపోతే బ్రహ్మరాక్షసి నీ మెడ విరిచేస్తుంది అని వీళ్ళంతా ఒక్కటే అరుపులు. నరేంద్రుడు నవ్వి, అరే, ఎంత పిరికివాళ్ళురా మీరు, ఈ చెట్టుని మనం రోజూ ఎక్కుతున్నాం, ఇంతవరకు లేని రాక్షసి ఇప్పుడెలా వస్తుందిరా? అయినా ఆ ముసలి తాత చెప్పింది నిజమే అయితే ఈ పాటికే నా మెడ విరిగిపోయి ఉండాల్సింది కదరా అని అన్నాడు. యువ నరేన్. మన కథానాయకుడు పెద్దవాడవుతున్న కొద్దీ పుస్తకాలు చదవడంలో నిమగ్నునై ఆటలు ఆడడంపై మొగ్గు చూపించడం తగ్గేశాడు. బడిలో బాగా చదువుతూ ఉండేవాడు. కానీ వాళ్ళ నాన్నగారు కలకత్తా నుంచి రాంపూర్కి బదిలీ అవటం వలన 1-2 ఏళ్ల చదువు ఆగిపోయింది. మళ్ళీ తిరిగి బడిలో చేరేసరికి 3 ఏళ్ల చదువు 1 సంవత్సరంలో పూర్తి చేయవలసి వచ్చింది.
పరీక్షలు దగ్గర పడుతూ ఉంటే నరేన్ శ్రద్ధగా ఎక్కువసేపు కష్టపడి, ఇష్టపడి చదివేవాడు. చివరికి పరీక్షల్లో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ సంవత్సరంలో తన పాఠశాల నుండి ఆ శ్రేణిలో పాసైన ఏకైక విద్యార్థి అతడే. ఆ రోజుల్లో అదే గొప్ప. తరువాత ఒక సంవత్సరం ప్రెసిడెన్సీ కాలేజీలోనూ, మరు సంవత్సరం ఇప్పుడు స్కాటిష్ చర్చ్ కాలేజీ అని పిలువబడే కళాశాలలోనూ చేరాడు. ఈ కళాశాలలోనే ఆచార్యులంతా యువ నరేంద్రుడి ప్రతిభా పాఠాలకు ఆసక్తులు కనపరిచి ఆశ్చర్యచకితులయ్యారు. దాదాపు 25 ఏళ్ల తన అనుభవంలో ఈ దేశంలో కానీ, పరదేశాల్లో కానీ ఇంతటి ప్రతిభనెక్కడూ చూడలేదని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డబ్ల్యూ పలికారు. నరేంద్రుడు అన్ని రకాల అంశాలపై ఎన్నెన్నో గ్రంథాలు చదివేవాడు. అతడు విద్యను అర్థించే ఒక నిజమైన విద్యార్థి, జ్ఞాన సముపార్జుడు. అతడి లక్ష్యం కానీ ఇతరుల కన్నా ఎక్కువ చదివేయాలి, అందరికన్నా ముందుండాలి అనే ఆలోచన ఉండేది కాదు. అందుకే అంత చదివినా కష్టమనిపించేది కాదు. పైగా ఆ చదువు ఎంతో తృప్తిని, ఆనందాన్ని ఇచ్చేది. 1884లో బిఏ పట్టాను కూడా పొందాడు. నరేంద్రుడు పెద్ద ఉస్తాదుల దగ్గర 4, 5 ఏళ్ళు శాస్త్రీయ సంగీత్యాన్ని అభ్యసించాడు. పలు రకాల వాయిద్యాలు నేర్చుకోవడమే కాక మధురమైన గాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు కూడా. ఎంతోమంది తమ ఇళ్లల్లో లేదా దేవాలయాల వంటి ప్రదేశాల్లోనూ పాడమని నరేంద్రుడిని ఆహ్వానించేవారు. నలుగురితోనూ ఉన్నప్పుడు శాస్త్ర చర్చలు జరపడంలో మక్కువ చూపేవాడు. తన స్నేహితులతోనూ, ఒక్కొక్కసారి పెద్దవారితోనూ తాత్విక చర్చలు చేసేవాడు. అతడి మేధా సంపత్తి, తర్కించగల శక్తి ముందు ఎవరు నిలబడేవాళ్ళు కాదు. ఈ సమయంలో నరేంద్రుడికి ఆధ్యాత్మిక పరమైన, మతపరమైన సమస్యలు మీదకి వయసు వస్తుంది. ఆ సమయంలో కలకత్తా మహానగరం దేశ రాజధాని. అక్కడి యువకులందరిలాగే నరేంద్రుడు కూడా బ్రహ్మ సమాజం అనే ఆధ్యాత్మిక సంస్థలో చేరి కేశవచంద్ర సేన్ మొదలగు ప్రముఖుల ప్రసంగాలు వినడం, పాటలు పాడటం వంటివి చేసేవాడు. కానీ తనలో ఒక ప్రశ్న మాత్రం శూలంగా గుచ్చుకుంటూ ఉండేది. పుస్తకాలలోనూ, ఉపన్యాసాలలోనూ దానికి సమాధానం దొరికేది కాదు. భగవంతుడే అనేవాడు నిజంగా ఒకడు ఉన్నాడా? ఉంటే అతన్ని చూసిన వారు ఎవరైనా ఉన్నారా లేదా అనేది ఆ ప్రశ్న. అదే ప్రశ్న ఎందరినో గొప్ప పండితుల్ని, మత పెద్దల్ని, చివరికి మహర్షి అనిపించుకున్న దేవేంద్రనాథ్ ఠాగూర్ని, అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రిని కూడా అడిగాడు. ఎవరు సరైన సమాధానం చెప్పలేక దాటవేశారు. ఈరోజు ఈ కథతో ముగించి రేపటికి మరొక కథతో కలుద్దాం. మీ సపోర్ట్ని నాకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్తో తెలియజేయగలరు. వీడియో నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న QR కోడ్కి 2 రూపీస్ని డొనేట్ చేయగలరు. థ్యాంక్ యూ.